అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల కన్వీనర్లు అలాగే స్టేట్ కమిటీ మెంబర్లు అందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ రంగ పరిస్థితి ఏమిటి, సో ఏ జిల్లాల్లో సాగు పరిస్థితి ఏమిటి, సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీదే మేము ప్రధానంగా మీటింగ్ చర్చ జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా మా అందరి ఒపీనియన్, మాది కాదు, క్షేత్రస్థాయి నుంచి రైతుల ఒపీనియన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రుణాల మాఫీ కాదు చేయబోతున్నది, ఆయన హామీల మాఫీని చేయబోతున్నాడు. సో ప్రతిదీ కూడా ఆయన ఎన్నికల్లో చెప్పింది వ్యవసాయ రంగ రుణాలన్నీ మాఫీ చేస్తాను. సో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1,27,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఉంటే జనవరి 1 నాటికే, సో నువ్వు ఎట్లా సాధ్యం అంటే, నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను, నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని, నాకెవరు సూచనలు అవసరం లేదు, నేను అన్నీ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం రోజున ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అన్ని పేపర్లలో కూడా వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగింది. కావాలంటే అన్ని పేపర్లు చూడండి. ఆ తర్వాత తను మొట్టమొదటిగా పెట్టిన సంతకం కోటయ్య కమిటీ పేరుతో సో పెట్టింది. ఆ రోజు నుంచి తీసుకొచ్చి 1,27,000 కోట్ల మార్చి 31 నాటికి 1,37,000 కోట్లని. అదే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 87,000 కోట్లు రైతుల వ్యవసాయ రుణాలున్నాయి, 14,000 కోట్లు డాక్రా రుణాలున్నాయి, అలాగే చేనేత కార్మికుల రుణాలున్నాయి. వీటన్నిటి మీద కమిటీ చేస్తున్నానని చెప్పి చివరికి కోటయ్య కమిటీ ఇంటికి ₹1,00,000 ఇమ్మంటే నేను 1,50,000 ఇస్తున్నాను అని పెద్ద ఉదార స్వభావాన్ని ప్రకటించి 35,000 కోట్లు నేను రద్దు చేయబోతున్నాను ఈ రైతులకని చెప్పారు. తీరా వచ్చేటప్పటికి బడ్జెట్లోకి వస్తే 5,000 కోట్లు వ్యవసాయ రైతు రుణాల రద్దుకి పెట్టి 5,000 కోట్లలో కూడా 1,000 కోట్లు నాన్ ప్లాన్లో పెట్టారు, 4,000 కోట్లు ప్లాన్లో పెట్టారు. అప్పటికే హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా రుణాల రద్దు నుంచి తొలగించేశారు. సో మార్చి 31 నాటికి బాకీ ఉండాలని 31లో కట్టిన వాళ్ళందరినీ తొలగించారు. అయితే దాని మీద ఉద్యమం జరగడం మూలంగా తర్వాత 174 జీవో విడుదల చేసి జనవరి 1 నుంచి మళ్ళీ మార్చి 31 వరకు కట్టిన వాళ్ళకి రీపే చేస్తామన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ₹1 రీపే చేయలేదు. మంత్రులందరూ చెప్తుంది రుణమాఫీ జరిగిపోయింది, రైతులందరూ పండగ చేసుకుంటున్నారని. ఇక్కడ మేము అడుగుతున్నది ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా, రుణాలు కట్టవద్దు అని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి రుణాలు కట్టవద్దు అని చెప్పి ఇవాళ జరుగుతుంది ఏంటి? వాళ్ళు రుణాలు కట్టకపోవడం మూలంగా, వాయిదా దాటిపోవడం మూలంగా 14% వడ్డీ వాళ్ళందరికీ పడుతుంది. ఇవాళ ఒక్కళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే రుణాలు రెన్యువల్ కాలేదో క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడానికి ఎవరికి కూడా అవకాశం రాలా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా రైతాంగం ఇన్సూరెన్స్ కట్టలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగ పరిస్థితి తీసుకుంటే 29% డెఫిసిట్ వర్షపాతం జరుగుతోంది. ఇవాళ వరి పంట సాగు తగ్గిపోయింది, నూనె గింజల సాగు తగ్గిపోయింది, పప్పు ధాన్యాల సాగు తగ్గిపోయింది. సో ఇవాళ కేవలం పత్తి సాగు మాత్రమే 2,50,000 ఎకరాలు పైగా పెరిగింది. ఇవాళ శనగ పంట, వేరుశెనగ పంట, పప్పు ధాన్యాలు తగ్గిపోవడం మూలంగా ఆల్టర్నేటివ్ లేని పరిస్థితిలో గత్యంతరం లేక పత్తి సాగుకి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా రేపు పత్తి పంట దెబ్బతింటే వీళ్ళ ఎవరు కూడా వ్యవసాయ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చంపడలా. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎవరిస్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు మీ కారణం మూలంగా, మీరిచ్చిన పిలుపు మూలంగా రైతాంగం వాళ్ళు ఇన్సూరెన్స్ చంపలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రకృతి వైపరీత్యాల మూలంగా 1 ఎకరం పంట రైతులు నష్టపోయినా సరే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే పే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రుణాల రద్దు విషయంలో మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చిన జమ వస్తే అవన్నీ రుణాల రద్దులో జమేసుకుంటారని చెప్తున్నారు. రైతు తన పంటకి ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వచ్చింది ఇన్సూరెన్స్, పంట దెబ్బతింటే వచ్చింది ఇన్సూరెన్స్, దాన్ని అన్నింటినీ కూడా మీరు జమేసుకుంటారంటే చాలా తప్పు. ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చారో మీరు దానికి ఎటువంటి షరతులు విధించకుండా రుణాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో ప్రధానమైన అంశం, ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరు వాడా చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు వరి కేవలం ₹50 మద్దతు ధర పెంచితే కేంద్ర ప్రభుత్వంలో మేము కూడా బాధ్యులమని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పాత్రదారుగా ఉన్నారు. సో వేరుశెనగకి ₹1 కూడా పెంచలా. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా జరిగే సాగు వరి, ఆ రెండో సాగు వేరుశెనగ. సో 2 పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చేసినాయి. ఇవాళ పప్పు ధాన్యాలు దెబ్బతినే పరిస్థితి, చిరుధాన్యాల పంటలు సాగుబడిపోయింది. కేవలం 84%, అంటే 7 నుంచి 8 లక్షల హెక్టార్లు వాళ్ళ సాగు జరగకుండా బీడు పరిస్థితి ఉంది. ఖరీఫ్ పంట టైం అయిపోతుంది. అంటే ఇంత దిగదాడు పరిస్థితి 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఏ పరిస్థితి ఉందో, రాష్ట్రంలో కరువుతో అల్లాడిపోతూ రైతాంగం మొత్తం కూడా అప్పులు పాలై 22 కేంద్ర సహకార బ్యాంకుల్లో 18 బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి. సో మళ్ళీ ఇవాళ తిరిగి అదే పరిస్థితి వచ్చింది. వర్షపాతం లేదు, రైతులకు ఎక్కడ కూడా అనుకూలమైన నిర్ణయాలు లేవు. మీరు ఇంతవరకు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, కౌలు రైతులకు సంబంధించి కానీ, వ్యవసాయ కార్మికులకు సంబంధించి కానీ, ఇన్పుట్ సబ్సిడీ విషయం కానీ ఏదైనా ఒక్క నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నారా? ఒక్క రూపాయి పేమెంట్ ఏమైనా చేశారా? ఇంతవరకు ఎటువంటి విధానం కూడా జరగలేదు. ఒక మోసపూరిత విధానంతోనే ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఇవాళ ఇంకొకటి ప్రధానమైన అంశం 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి కారణం మొట్టమొదటి నుంచి కూడా ఆర్మూరు వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని చెప్తే నేను 5,000 కోట్లతో ఏర్పాటు చేస్తానని చెప్పావు. సో బడ్జెట్లో ఒక్క రూపాయి పెట్టలా. ఇవాళ శనగ రైతులు మొత్తం కూడా 3 సంవత్సరాల పంట వాళ్ళ గోడౌన్లో ఉండిపోయింది, కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయింది. శనగ పంట నేనే ఎంకరేజ్ చేశానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆల్టర్నేటివ్ పంటల కింద మెట్ట పంటలు వేసుకోమని చెప్పారు. ఇవాళ 3,000 కూడా కొన్ని పరిస్థితి. సో మద్దతు ధర 100 రూపాయలు పెంచి చేయి దులిపేసుకుంటే విదేశాల నుంచి శనగలు దిగుమతి అవుతుంటే ఈ రైతులు అలో లక్ష్మణ అంటూ వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోలేకపోతుంటే ఏమైంది నీ ధరల స్థిరీకరణ ఇది? అలాగే శనగ విషయం, అలాగే పామాయిల్ విషయం. ఇవాళ కోస్తా జిల్లాల్లో వరి తర్వాత ప్రధానమైన రంగం యాక్వా రంగం. సో మీరు చెప్పారు, అలాగే మోడీ గారు చెప్తున్నారు, యాక్వా రంగ అభివృద్ధికి మేము తీవ్రంగా కృషి చేస్తామని. 17 లక్షల టన్నులు ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో ఉంటే 34 లక్షల టన్నులకు తీసుకెళ్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈ రోజు ఫంగస్ చేప విదేశాల నుంచి దిగుమతి అవుతుంటే కేవలం 60 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అయ్యే ఫంగస్ చేప 50 రూపాయలకి రైతు అమ్ముకుంటున్నాడు. వందలాది కోట్ల రూపాయలు రైతు ఈ రోజు నష్టపోతుంటే ధరల స్థిరీకరణ ఇది ఏమైందో తెలియదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమైనాయో తెలియదు. రుణమాఫీ ఏమైందో తెలియదు. వ్యవసాయ రంగానికి మీరు ఇంతకుముందు పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా ఇంతవరకు 1 రూపాయి పే చేయాల. సో ఇటువంటి మోసపూరిత విధానాలతో నడవద్దు. మరొక మోసపూరిత విధానంతో స్టార్ట్ కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ విషయంలో మేము రాష్ట్రానికి డెవలప్మెంట్ క్యాపిటల్ అవసరమే. విజయవాడ దగ్గరలో క్యాపిటల్ పెడతానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలా, సంతోషించింది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్ డెవలప్ చేయమంది. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ పెడతాను అని. అది ఆయన నోటితో నుంచి వచ్చింది. తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెడతానన్నాడు. క్యాపిటల్ కావాల్సింది ముందు 5,000 ఎకరాలు అన్నారు, ఆ తర్వాత 10,000 ఎకరాలు అన్నారు, ఆ తర్వాత 15,000 ఎకరాలు అన్నారు, ఆ తర్వాత 25,000 అన్నారు, 50,000 అన్నారు, 70,000 అన్నారు, ప్రస్తుతం 1,00,000 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. సో ఏమిటి విధానం? మీరు మంగళగిరి ఏరియాలో ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వకపోతే నూజివీడు ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ క్యాపిటల్ వెళ్ళిపోతామని చెప్పారు. కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్ కావాల్సినంత ఉంది. కేంద్ర ప్రభుత్వం డివిజన్ బిల్లులోనే 1,00,000 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేస్తూ అవకాశం ఇచ్చింది, చేసుకోమని. ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ రైతుల భూములు తీసుకుంటాం, మీరు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కంపల్సరీగా చేస్తామని చెప్పి రైతులను బెదిరిస్తున్నాడు. దీనికి కారణం రైతులు ఎవరు భూములు అమ్మట్లా, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వీళ్ళు భూములు అమ్మేటట్టుగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా టోటల్ గా 600 చదరపు కిలోమీటర్లు, విజయవాడ 250 చదరపు కిలోమీటర్లు, అంటే 1,00,000 ఎకరాలు అంటే 400 చదరపు కిలోమీటర్లు. అంటే ఒక క్యాపిటల్ కి 400 చదరపు కిలోమీటర్లు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు? రైతాంగాన్ని వ్యవసాయ రుణాల పేరుతో ఏ రకంగా అయితే మోసం చేశావో మరలా వాళ్ళ క్యాపిటల్ పేరుతో రైతాంగాన్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధపడుతోంది. ప్రభుత్వం అనేది ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి, ప్రజల అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి పనిచేయాల్సింది తప్ప నీ చుట్టూ ఉన్న వ్యక్తులకి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులుగానో లేకపోతే వాళ్ళకి కావాల్సిన అనుకూలం చేయడానికి కాదు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ పే చేయాల. అలాగే చెరుకు రైతులు ఇవాళ అనేక ఫ్యాక్టరీల్లో వాళ్ళ బకాయిలు మిగిలిపోయినాయి. చెరుకు రైతులు వాళ్ళకి కూడా వాళ్ళకి బకాయిలు రాలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేజీ వస్తున్నా డిమాండ్. సో ఇవన్నీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మొత్తం అన్ని జిల్లాలు, అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఈ రోజు మేము చేసుకున్న మా ప్రణాళిక నిర్ణయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తాను ఇచ్చిన హామీకి దాటి వ్యవసాయ రుణాల విషయంలో కానీ, అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల విషయంలో కానీ, అలాగే 5,000 ధరల స్థిరీకరణ విషయంలో మీరు రైతులు మోసం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి మొత్తంగా అండగా ఉండి ఒక ఉద్యమాన్ని తప్పనిసరిగా చేపట్టబోతోంది. సో అది మేము తెలుగుదేశం పార్టీ అనేది కాదు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా. సో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారం చేయకపోతే మాత్రం రైతులు వెనకాల ఉండి పోరాడతామని చెప్పి మా మొత్తం రైతు విభాగం మొత్తం కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది. మీరు మాఫీ అనేది మీరు హామీల మాఫీ కాదు, మీరు ఇచ్చిన ఏదైతే చెప్పారో రుణాలన్నీ మాఫీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రైతు విభాగం విషయంలో నేను గత 30 సంవత్సరాల నుంచి రైతు నాయకుడిగా ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రైతు విభాగానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇంతకుముందు కన్వీనర్గా, మరలా ఇప్పుడు అధ్యక్షుడిగా. మా నాయకుడి ఉద్దేశం కూడా ఏ రోజు కూడా రైతు విభాగం రాజకీయ విభాగం కాదు. సో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు నిరంతరం పోరాడాలని చెప్పి మమ్మల్ని వెన్నుతట్టి పిలిపేయడం జరుగుతుంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర గవర్నింగ్ బాడీ, రైతు విభాగం గవర్నింగ్ బాడీ
60 రోజులకు లోపు ఒకసారి, అంటే మాక్సిమం పీరియడ్ 60 రోజులు, 30 నుంచి 35, 40 రోజులు ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అవసరాన్ని బట్టి రైతు విభాగం గవర్నింగ్ బాడీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు మాకు చర్చకు తీసుకుని ఆ చర్చ నుంచి వాస్తవమైన విషయాలు మీడియాకి రిలీజ్ చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ప్రతి 45 రోజులకి జిల్లా గవర్నింగ్ బాడీ మీటింగ్ జరగాలి. వాళ్ళు అక్కడున్న పరిస్థితులు, రైతుల పరిస్థితిని చర్చ చేసుకుని రాష్ట్ర గవర్నింగ్ బాడీకి ఇవ్వాలి. అలాగే మండల స్థాయిలో ఎవ్రీ మంత్ మీటింగ్ జరగాలి. ఆ సమస్యలు రాష్ట్ర స్థాయికి వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి వినిపించడం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయడానికి ఒక థరో ప్లాన్ ని మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క డేటా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారిక డేటాలోంచి తప్ప మేము విడిగా చెప్పేది కాదు. పంటల విషయంలో, సాగు విషయంలో, వర్షపాతం విషయంలో ఇది ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్న డేటాలు. సో మీ డేటాల ప్రకారమే మీరు చెప్తుంటూ రైతులు ఏదో పండుగ చేసుకుంటారంటున్నారు. దానికోసం తప్పనిసరిగా మీరు కూడా బాధ్యతాయుతమైన పాలక వర్గంగా మీరుండండి. బాధ్యతాయుతమైన అపోజిషన్ పార్టీగా మేము రైతు సంక్షోభ నివారణకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.